యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, తన తల్లితో చెప్పాడు. ఎవరితో చెప్పాడండి? యేసు తన తల్లి అంటే ఆయన కనింది కదా. భూమి మీద ఏ మనుషుడైనా అడుగు పెట్టాలంటే ముందుగా కనాలి కదా. కనిన తర్వాతే భూమి మీద మనుషుడు చూడడానికి కానీ, అడుగు పెట్టడానికి కానీ, మాట్లాడడానికి కానీ తన తల్లి గర్భంలో నుంచే రావాలి. అది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరియా గర్భంలో నుంచి పరిశుద్ధాత్ముడిగా బయటికి వచ్చాడు. తర్వాత యేసు ప్రభు, నేను ఎందుకంటే ఎక్కువ చెప్పను, యేసు ప్రభు వారు అక్కడ మధ్యలేని మరియా, క్లోఫా భార్య అయిన వారు, అనేకమైన వారు ఉన్నారన్నమాట. కానీ యేసు ప్రభు వారు ఎవరైనా ఒక పనిని మనం అప్పగించేటప్పుడు ఆ పని ఎవరు బాధ్యతగా చేస్తారో మనకి తెలుసు కాబట్టి ఆ పనిని మనం వారికే అప్పగిస్తాం. యోహాను కూడా యేసు తల్లి వద్ద ఉండడం చూసి తన శిలువలో చనిపోతూ కూడా, ఇప్పుడు చూడండి కరెక్ట్గా 12 అయింది టైం. ఈ 12 గంటల సమయానికి ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఎందుకు కమ్మిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సృష్టిని సృష్టించి చనిపోతున్నాడని ఆకాశానికి తెలిసింది, భూమికి తెలిసింది, సముద్రానికి తెలిసాయి. కానీ అక్కడున్న మనుషులకు మాత్రం తెలియదు. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని చిట్ట చివరిగా మనం ఇంకా చూడలేమని వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలిసిన మాట ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతుకుతాడు, వస్తాడు, ఎలా వస్తాడో తెలియదు. వస్తాడనే మాట కొన్ని చెవుల్లో విన్నా కానీ వారికి తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా వారితో మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఇంకా అక్కడి నుంచి ఎవరితో మాట్లాడినట్టు కానీ, ఎవరిని చూసినట్టు కానీ ఈ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. మరలా చనిపోయిన తర్వాత శిష్యులు కనపడ్డాడు. అక్కడ ఉన్న కొంతమందికి పాపం స్త్రీ ఎందుకంటే మొట్టమొదటిగా తల్లి ప్రేమ అది వర్ణించలేనిది, వివరించలేనిది కనుక తల్లి తన గర్భంలో నుంచి ఒక కుమారుణ్ణి తన ప్రాణము కంటే లెక్క చేయకుండా కూడా ఈ భూమి మీదకి తీసుకుని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నవ్వుకోవచ్చు, చాలామంది తల్లి గర్భం 9 నెలలైన తర్వాత ఆమె ఎలాగ ఉండాలని కోరుకునిద్దంటే, అప్పట్లో యేసుప్రభుని కంటుంది కదా మరియా. అప్పుడు కనేటప్పుడు యేసుప్రభు అందగాడ కావాలని కోరుకునేది కదా. ఎవరైనా తల్లి కోరుకునేది ఏంటంటే అందంగా ఉండాలని, నల్లగా ఉండాలని కోరుకునిద్దా, లేకపోతే పళ్ళెత్తుగా ఉండాలని కోరుకునిద్దా, లేకపోతే చింపిరి చుట్టూ వేసుకొని ఎర్రబూసుకొని ఎట్ట కానాలి, వచ్చేటప్పుడే బయటికి రావాలి ఎట్లా అని కోరుకునిద్దా కదా. తనకంటే అందంగా ఉండాలని కోరుకునేది. ఎందుకంటే ఆమె నల్లగా ఉన్నా కానీ తనకు పుట్టే కుమారుడు ఎలా ఉండాలనుకునేది, అందంగా ఉండాలనుకునేది. లేదా కుమార్తె అనుకోండి, కుమార్తె ఎలా ఉండాలనుకునేది, ఇంకా చక్కనిదై ఉండాలని కోరుకునేది. అవునా కదా? ఎందుకంటే ఒక తల్లి తాను ప్రేమించే ప్రేమ ఎలా ఉండిద్దంటే ఆకాశము కంటే ఎత్తైనదిగా ఉండిద్ది అన్నమాట. పక్షిరాజు చూడండి, కనిన వెంటనే వాటిని ఎలా రక్షించాలో వాటికి తెలుసుకోవడానికి ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళి వాటిని అలా వదిలేసేది. ఈ తల్లి ఇది మూర్ఖురాలు, ఇది మమ్మల్ని చంపడానికి ఈ పని చేస్తుంది ఏందని అనుకునే టయానికి సర్రని వచ్చేసేది. మళ్ళీ తన రెక్కలు ఇలా చాపిద్ది, మళ్ళీ రెక్కల మీద పెట్టుకునేది, మళ్ళీ ఎత్తైన స్థితికి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ వదిలేసిద్ది. ఎందుకంటే వాటిని రక్షించుకోవటానికి తల్లి వాటిని ఎత్తైన శిఖరానికి ఎకరాలు కదా, వెంటనే ఎన్నాలని మేపిద్ది. దున్నపోతలాగా తింటా కూర్చున్నాం అనుకో ఇంట్లో. నేను ఎవరిని ఉద్దేశించట్లేదండి. తల్లి ఎంత ఓటుకు మోయాలో అంత ఓటుకే మోసిద్ది. అతికి మించి 99 సంవత్సరాలు 90 సంవత్సరాల దాకా కూర్చోబెట్టి మేపలేదు కదా. అలా పక్షులు కూడా ఏంటంటే వాటి నుంచి వాయే రక్షించుకోవడానికి కూడా ఆ పక్షి కూడా ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి వదిలేసిద్ది అనమాట. అలానే ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉందన్నమాట. తన వివాహం కూడా వయసులో చాలా అందగత్తె అయి ఉండిద్ది. కావాలా తమ కుమారుడు కూడా ఎంతో అందంగా ఉన్నాడంట.
ఆ అందగాడైన కుమారుడికి చక్కని అమ్మాయిని చూడాలని ఎన్నో ఆశలు కలగంటూ ఉంది. అయితే అక్కడ కుమారుడు పెద్ద అయిన తర్వాత జాబులు చేస్తూ ఉంటారు కదండి, అందరూ జాబులు చేస్తూ ఉంటారు. తల్లి ఏమనుకుంది, నా కుమారుడికి చక్కని దాన్ని తీసుకురావాలనుకుంది. కొంతమంది నేను అమ్మని గురించే 99%గా ఎక్కువ ఏంటంటే అమ్మ ప్రేమ గురించే ఎక్కువ చెప్తా. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది. కనుక అమ్మ ఏంటంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడుకున్న శాడిజం ఏంటంటే కోడలు ఏమై ఉండాలంటే తనకి చెల్లెల్లాగా ఉండాలంట. అంటే వీళ్ళిద్దరు రోడ్డు మీద వెళ్తుంటే వీళ్ళు అక్క చెల్లి అనుకోవాలా. అక్క చెల్లి అనుకుంటే తల్లి ఏమైద్ది, వదినైద్ది అప్పుడు కదండి. మరి అక్క చెల్లి అన్నప్పుడు భార్య ఆ తల్లి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు ఒక్క వయసులాగా ఉన్నారనుకో, ఆమె తల్లి వదినైద్ది కదా. అలా ఉండాలని శాడిజంగా కోరుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడున్న ప్రపంచంలో టెక్నాలజీ ఏంటంటే తల్లి కూడా ఒక్కొక్క సందర్భాల్లో కూడా తనకంటే కూడా మంచిగా ఉండకూడదు, మంచిగా నాకంటే అందంగా ఉండకూడదు. కుమారుడికి అందమైన అమ్మాయిని అప్పచెబితే వినడేమో అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. ఇదేంటంటే ఓన్లీ ఒక అట్రాక్షన్. వెనక ఒక సింబల్ ఉంది చూడండి, ఆ సింబల్ వెనక ఎంతో క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు మొట్టమొదటిసారి ఏం చేశాడంటే ఆదామును సృష్టించిన తర్వాత దేవుడే ఒక స్త్రీని భూమి మీదకి ఏర్పాటు చేశాడు. ఆదాము నిద్రపోతున్నప్పుడు ప్రక్కటెముకను తీసి అవని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ స్త్రీయే లేకపోతే ఈ ప్రపంచం మీద ఎవరు తల్లులై ఉండరు, అవునా కదా. అందుకని స్త్రీ యొక్క బలము ఉంది, స్త్రీ యొక్క బలహీనత ఉంది. స్త్రీ లేకపోతే ఏ అట్రాక్షన్ ఉండదు. స్త్రీ లేకపోతే భూమి మీద ఒక ప్రకృతికి కానీ ఒక అందానికి కానీ ఏర్పాటు జరగదు. అందుకని స్త్రీ భూమి మీద అవసరం, తల్లి భూమి మీద ఉండటానికి మంచిది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాడ కూడా ఆదాముకి అవ్వను ఎలాగా క్రియేట్ చేశాడో తల్లి, భర్త, కొడుకు, కోడలకు కూడా అలానే సంభవించింది. ఎందుకంటే మగవాళ్ళు పెళ్లి చేసుకోలేరు కదా, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోలేరు కదా. అందుకని భర్తకి భార్య అనేది ఉండాలి, కోడలకి ఎవరు ఉండాలండి, కొడుకు ఉండాలి. అలానే ఒక విధవరాలైన ఆమె తన కొడుకుని ఎంతగానో ప్రేమించి తన అందమైన కుమారుడికి కోడలను తీసుకుని వద్దామన్న లోపు తాను ఒక ప్రేమించాడంట. ప్రేమించి తీసుకొచ్చాడు. వాడు వివాహం కాకముందు వాడు స్నేహితులతో ఏమన్నాడంటే, ఉంటారు కంది వెనక మనం ఎంత ముందు పోతానే ఈసిరేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాడు ఫ్రెండ్స్ అన్నారంట, అరే నువ్వు ఇప్పుడు మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఇంత ప్రేమిస్తున్నా అన్నాడు. సరే ఇంతే గుర్తుపెట్టుకోరా, అంతే ప్రేమించాలి కదా మీ అమ్మని, ఆ ప్రేమ అంతే ఉంచుకో అన్నాడంట. అంతే ఉండిదిరా అన్నాడంట. సరే మీకు చెప్పాలంటే ఇప్పుడున్న కాటాలు ఎలక్ట్రానిక్ కాటాలు కాబట్టి స్కేల్ కాటాలు ఒకటి పెట్టినప్పుడు, ఒక రాయి పెట్టినప్పుడు ఒకవైపు పక్క వెళ్ళేసింది కదా, ఇటువైపు పక్క వెళ్ళేసింది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈ స్థితిలో ఉంది, ఈ 10 కిలోల రాయో ఏదో ఇటు డౌన్లో ఉన్నప్పుడు ఇటు పక్క పైకి లేసింది కదా, ఈ స్థితిలో ఉంది ఇప్పుడు వీళ్ళ అమ్మ. ఈ స్థితిలో ఉన్నప్పుడు వివాహం జరిగింది కదా, వివాహం జరిగిన కాడి నుంచి ఉందండి. వాడు ఏం చెప్పుకోలేక తెలివి కలిగిన వాడే, మరి కంటికి కన్ను పంటికి పన్ను అని బైబిల్లో రాయబడి ఉంది కదా. వివాహం అయింది, భార్యని వదిలి తల్లిని హత్తుకోమని అక్కడ రాయబడలేదు కదా. తల్లిని వదిలేసి భార్యని హత్తుకోమని అంది. మరి తల్లులందరికీ ఇప్పుడు కోపాలు రావచ్చుగా, ఏమయ్యా మేము పుట్టి కానుంచి మా కుమారుని పెంచి పెద్ద చేసి తినకపోయినా మేము ఇప్పుడు పెళ్లి చేస్తే మమ్మల్ని వదిలేసి వాడు భార్య అంటూ పోతున్నాడయ్యా అంటారు చాలామంది, అవునా కదా. ఇప్పుడున్నది ఏంటంటే టెక్నాలజీ, ప్రతి ఒక్కరు చెప్పేది టెక్నాలజీ అంటున్నారు కానీ అవి ముందుకు జరిగిన విషయాలు ఎవరు చెప్పట్లా, చెప్పినా కానీ వినే పొజిషన్లో లేరు. ఎందుకంటే కాలం గడుస్తుంది, మనుషులు నడుస్తున్నారు అంతే. అలా అని తల్లి ప్రేమ కదా చూస్తూ ఉంది. రోజు రోజుకి ఏమవుతుంది, తల్లి ఉన్నతమైన స్థితి నుంచి అప్ అవుతుంది అనమాట, అంటే డౌన్ అవుతుంది, కొంచెం 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 డౌన్ అవుతుంది. చిట్ట చివరికి తినే టైంకి ఏముంటుంది, ఏమండి మీతో ఒక మాట చెప్పాలండి
అందంట. ఏ పూట? సాయంత్రం పూట. భర్తలందరికీ భార్యలు చెప్పేది ఎప్పుడంటే సాయంత్రం పూటే చెప్తారు. ఏమనంటే, మీరు త్వరగా రండి ఆఫీసు నుంచి. ఎందుకు? ఏముండదు అక్కడ, వండి పెట్టేది ఉండదు, చేసేదే ఉండదు. సాయంత్రం త్వరగా రండి ఇంటికి అనగలే పాప మా ఆగమేఘాల మీద లేచి వస్తారు. నాకైతే తెలియదు కానీ ఒక నేను కూడా వచ్చి ఉంటాయనేమో. త్వరగా రండి అని అనగలే త్వరగా వస్తారు ఇంటికి. వచ్చి ఏం చేసామమ్మంటే ఏం చేయరు, పచ్చడి ఏదో ఎవరింట్లో ఉన్న వాళ్ళు తింటారు కదండి, ఏం చెప్పదు. అప్పుడు చెప్తారు, ఏమండి మీ అమ్మ నేనా తేల్చుకోండి. అదేందండి, అదేంది సుప్రజాన ఏదో పేరు, అదేంది మీ అమ్మ నువ్వు ఇద్దరు ఒకటే కదా నాకంటే, లేదు లేదండి అటో ఇటో తెలిసిపోవాలా, కుడికన్నా ఎడంకన్నా. ఇప్పుడు 2 కళ్ళు ఒక్క కన్ను పోయినా ఇబ్బందే కదా, నాకు ఏ కన్ను తేల్చాలంటుంది ఆమె. ఆయన అన్నాడు, సరే సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఆ సమయం ఇంకా రాలేదు కదా అని ముందుకు వేసాడు 1 వారం. సరే 2వ వారం వచ్చింది. అనుకున్న టయానికి మరి వదిలిపెట్టరు కదా. అసలు ఏ మాట అయినా స్త్రీలైన వారు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని పురుషులు మర్చిపోతారేమో కానీ స్త్రీలు అసలు మర్చిపోరు. సరే 2వ వారం రానే వచ్చింది. రాగానే వచ్చి కూర్చున్నాడు. ఏందండి చెప్పండి, నేను అన్న మాటకి ఏం చేశారంటే, వీళ్ళకి తెలుసు కానీ మర్చిపోయినట్టుంటారు. ఏ మాట అనగానే మీ అమ్మ నేనా, కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలా తేల్చుకోలేని పరిస్థితి. సరే మీ అమ్మ నాకు కుడికన్నే కావాలన్నాను అనుకోండి, మరి ఎడంకన్ను పీకేయమని అనుకోమంటావా? పీకేసుకోలేము. సరే అట్టగలిసి అది కూడా అయిపోయింది. మరి ఇంకా చివరి ఆఖరికి త్వరగా రమ్మంది. సేమ్ రిప్లై అనమాట. త్వరగా రమ్మంది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఏమండి మీ అమ్మ గుండెకాయ నాకు కావాలి, నువ్వు తీసుకొస్తావా తీసుకురావా? ఒకటే మాట తెలుసు, మీ అమ్మ గుండెకాయ నాకు కావాలంటారు. చాలామంది తల్లులందరూ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కుమారుడికి తన హైటు గీటు చూస్తూ ఉంటారు. కొంతమందికి పురుషుడు వివాహం చేసుకోవాలంటే తనకన్నా హైట్ తగ్గించుకున్న వాళ్ళని చూసుకుంటాడు, లేదా తనకన్నా అందంగా ఉన్న వాళ్ళని చూసుకుంటాడు. స్త్రీ అనుకోండి తనకన్నా హైట్గా ఉన్న వాళ్ళని చూసుకునేది. ఇక్కడ చూడండి, హైట్ సమానంగా ఉన్నా కానీ తలకాయ నొప్పే. వారు ప్రేమించి చేసుకున్నారు కదా, అట్టని ప్రేమించి చేసుకున్న వాళ్ళందరూ అలా ఉండరు అనుకోండి. చెప్తున్నాను. సరే మీ తల్లి యొక్క గుండె నాకు కావాలి అన్నప్పుడు నేను అడుగుతాను, అంటే ట్రై చేస్తా. కానీ చెప్పలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. సరే నువ్వు ఎట్టయినా కావాలన్నావు కాబట్టి నేను నా తల్లిని వెళ్ళి అడుగుతా అనే లోపే ఆమె కత్తి తీసుకొని రెడీకి పెట్టుకొని ఉంది. ఇదిగో నువ్వు సంపలేవేమో, వెళ్ళి మీ అమ్మకి ఈ కత్తి మీ అమ్మకి ఇచ్చేయి. అప్పుడు మీ అమ్మ నీకు ఈ గుండు కోసి ఇచ్చేదానినే. నిజంగానే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దబా వెళ్ళి ఆ కత్తిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడంట. అమ్మా నేనైతే ఈ పాపానికి ఒడిగట్లేను కానీ ఈ కత్తి నా భార్య ఇచ్చిందమ్మా, నీ గుండెకాయ నా భార్యకి కావాలంట. అంటే ఆమె ఏం ఆలోచించలేదండి, నా కొడుకు సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరు చల్లగా ఉండాలి, నేను అదే కావాలని చెప్పి ఆ గుండె దెబ్బ కోసి ఇచ్చేసి వెనక్కి కూడా చూడాల. అసలు ఆమెకి ఎలా అవుతుంది, బ్లీడింగ్ అవుతుందా, అసలు ఎలా ఆమె చనిపోతుందా అనేది కూడా ఆలోచించకుండా భార్య మెప్పు కోసం దెబ్బ వెళ్ళాడంట. ఆ వెళ్ళే పొజిషన్లో గడపకు తగిలి ఆంతోని వెళ్ళి ఇరుచుకుని పడినప్పుడు, అయ్యా దెబ్బ ఏమన్నా తగిలిందా నీకు, తగిలిందా నాన్న అనగానే ఆ కళ్ళం నీళ్ళు వచ్చి ఆ కుమారుడు అంతే అక్కడికక్కడే చనిపోయాడంట. చనిపోయిన తర్వాత కోడలని ఆమె ఉంది చూడండి, ఆమె ఒరిగింది లేదు, మింగింది లేదు, తినింది లేదు. ఆమె కూడా అక్కడికి వచ్చి నిట్ట నీళ్ళు నా విరుసుకు పడి చనిపోయిందంట. అక్కడికి ఇప్పుడు ఈ ముగ్గురికి ఎవరూ మనశ్శాంతికి లేరు. కాకపోతే తల్లి ప్రేమ ఏంటంటే కుమారుడికి ఇవ్వాల్సిన ప్రాణం కూడా ఎప్పుడో వాడిని కనేటప్పుడు ఇవ్వాల్సిన ప్రాణం పెళ్ళయి భార్యని తెచ్చే అంత ఒడికి ఉంచి అప్పుడు ఇచ్చింది ప్రాణం. అలానే మీకు ఇంకోటి చెప్తా, ఇప్పుడు స్త్రీల కూటికి ఉంది కదా, అక్కడ ఎక్కువగా మీకు నయోమి గురించి చెప్తారు. నయోమి అనగానే తన ముఖం మీద నవ్వు అని. నయోమి ఉంది కదండి, నయోమి, రూతు, ఓర్ప, అలాగే ముగ్గురు, 2 కోడళ్ళు, ఒక అత్త. ఎందుకంటే చాలా మంది కోపాలు వస్తాయి ఇప్పుడు ఈ మాట చెప్తే. తల్లిని
ఇప్పుడు భర్త చనిపోతే వెళ్ళాల్సింది ఎక్కడికంటే అత్తగారింటికి అయినా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే అమ్మగారింటికి వెళ్తున్నారు. ఉదయాన్నే అమ్మగారింటికి వెళ్ళాలంటే వేకువజామునే లెగుతారు. అత్తగారింటికాడ ఉండాలంటే 8 లెగుతారు. ఎవరికైనా కాపాలరా అని మామూలు చెప్తున్నా అంతే. కాకపోతే ఇది నేను చెప్పింది కాదండి, బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది. నయోమి తన ఇద్దరు కోడలో రూతు వచ్చేసి ఉదయాన్నే వేకువజామున లేచి ప్రార్థన చేస్తుంటే వార్ప మాత్రం ఎప్పుడుకో లేచేది. అంటే ప్రేమ తక్కువైందనో విలువ తక్కువైందని కాదు, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది అయిపోయింది. అక్కడికి వచ్చేసరికి పాపం విధవరాలు కదండి, తన భర్తను పోగొట్టుకుంది, తన కుమారులు ఇద్దరిని పోగొట్టుకుంది. సరే అని తన ఊరు బయలుదేరుతున్నప్పుడు మధ్యలో అడిగిందంట. ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న కోళ్ళలో కొద్దిగా తెలియగలిగి ఉంటారు. ఎందుకని చిన్న కోళ్ళని అడిగిందంట ఫస్ట్. ఏమని? అమ్మా, అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, వివాహం చేసుకోమ్మా, మీ అమ్మగారింటికి వెళ్ళి లేకపోతే నేనే చేస్తానంటే, లేదు అసలు నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే, నీ చావు ఏదో నా చావు, నువ్వు నీ స్థలం ఏదో నా స్థలం అందంట. సరే తర్వాత రూతుని అడిగిందంట. లేదు అత్తయ్య గారు, ఆమె సమాధానం చూడండి, ఏం సమాధానం చూడండి. లేదు అత్తయ్య గారు, నువ్వు ఎక్కడుంటావో అక్కడే, నేను అక్కడ ఉంటాను అక్కడ. మళ్ళీ మార్గం మధ్యలోకి వెళ్ళలేకే మరి కొద్దిగా దూరం రాగానే ఎక్కడ కాదు, ఇంకొద్దిగా ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉందనగానే మళ్ళీ అడిగిందంట. ఏమని? ఆమెకి దేవుడు ప్రేరేపించాడు నయోమికి. ఏమని? నీ చిన్న కోడలు లోకానుసారంగా ఆమె వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఆమెను మళ్ళీ పలకరించని ఆ నయోమికి తెలియపరిచినప్పుడు నయోమి వెళ్ళి మళ్ళీ ఓర్పని అడిగిందంట. ఏందమ్మా, వివాహం చేసుకోమ్మా, చక్కని భర్తను చేసుకో, మళ్ళీ నీ కాపురాన్ని సర్దిద్దుకో అంటే చక్కగా స్టైల్లో ఏం చెప్పిందంటే, ఇప్పుడంటే ఇంగ్లీష్, అప్పట్లో తెలుగు కదా, చక్కన బొగ్గ మీద ముద్దు పెట్టి ఇంకా టాటా బాయ్ ఇంకా నువ్వు ఏదైనా ఉంటే మనం మళ్ళీ నా పెళ్ళి అయిన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఏదన్నా నీ కర్మ కాలి నువ్వు బాగుండి నువ్వు ఒక స్థితికి వస్తే అప్పుడు వస్తా, లేకపోతే నువ్వే ఏడే చావు ఈ రూతుతోట అని చెప్పి ఆ రూతుని ఆ నయోమిని అత్తగారిని వదిలేసి చిన్నగా జారుకుందంట మార్గం మధ్యలో. కానీ ఇంకా రూత్ ఏం చేసిందంటే తన అత్తగారిని వెంబడించి మళ్ళీ రూతుని అడిగిందంట. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఒక అడుగు వెళ్తున్నా మనకి దేవుడు తెలియపరుస్తాడని తెలుసుకొని తన అత్తగారంటే చిన్నగా వెళ్ళి ఒక స్థితిని ఏర్పరచుకొని ఒక రాజుకి భారీగా ఉండి తన అత్త అయిన తల్లిగా మార్చుకొని ఆ దేశమంతా పరిపాలించారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.